ఏంది అని నార్మల్గా మాట్లాడితే హీరోయిన్లు వేసుకోవట్లేదా, హీరోయిన్లను మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారా, హీరోయిన్లను అడుగుతారా మీరు, లేదంటే సీరియల్ యాక్టర్స్ని అడుగుతారా, అంటే మీరు ఎవ్వరు కూడా ఇండస్ట్రీ వాళ్ళని అడగరు, లేదంటే ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళే వేసుకుంటారా, బయట అమ్మాయిలు వేసుకోవట్లేదా. సో రకరకాల అంటే తీసుకొచ్చి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళని మనం మార్చలేం, మార్చగలిగే వాళ్ళనన్నా మనం మార్చుకుంటే ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది కదా. అరే ఇప్పుడు అమ్మలాగా మనం ఇప్పుడు ఆవిడని చూస్తున్నాం, నేను వేరే ఏం పిలవలేను, లక్ష్మమ్మ అని మీరైతే నోటి నిండా పిలుస్తున్నారు అమ్మ అని, నేను కూడా అలానే పిలుస్తాను అమ్మ అని. సో అమ్మ పొజిషన్ లో చూస్తున్నప్పుడు అరే మా అమ్మ ఇలానే ఉండాలి కదా అనే ఆమె వినదు, చెప్తాం మేము. ఆమె ఏంటంటే ఒక 13 సంవత్సరాలు, ఒక నెల 2 నెలలే ఉంటుంది ఆ ఇంట్రెస్ట్, మళ్ళీ ఉండదు. అక్కడి నుంచి మళ్ళీ సీతాదేవి యాక్షన్ వేసారు. 13 సంవత్సరాల క్రితమే ఆమె ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. నేను ఒక సిల్క్ స్మిత్ లాగా, ఒక జ్యోతి లక్ష్మి లాగా, ఒక జైమాల్ లాగా, వాళ్ళకంటే అందగత్తి అంటది. అందగత్తి అంటది. ఆ రోడ్డు మీద నువ్వు నేను కలిసి నడుద్దాం పదా, మీరు నిన్ను ఎవరు చూడడు, నన్నే చూస్తాడు. ఓడి అమ్మ ఇంత కాన్ఫిడెన్స్ నిజంగా అసలు ఎందుకు అట్లా, ఎందుకు చూడరు? అదే ఎందుకు చూడరు అంటే మరి నడి వెళ్తాం వాళ్ళకి. నన్ను చూడకపోయినా పర్లేదు, నన్ను చూడొద్దనే కోరుకుంటా నేను. నన్ను ఎవరు చూడకండి అయ్యా, నిన్ను ఎవరు చూడరు, నువ్వు సాంప్రదాయంగా ఉంటావు, ఉంటావు, ఇవన్నీ ఇలా ఉంటది కాబట్టి చూస్తారు. అదే ఇంకే డ్రెస్ బట్టి చూస్తారు, ఉంటారని చూస్తారు కాదు, ఆవిడ ఫేస్ లో చాలా కాలం ఉన్నదే అని చూస్తారు. అవునా, ఓకే మంచిదే. నా ఫేస్ లేదంటండి, నువ్వు బంగారు బానే ఉన్నావు కాబట్టి నన్ను నేనే అనుకుంటున్నా. నేను అలా ఇంకెలా అనుకుంటారు అంటే రాత్రి పూట ఎలాంటి కళలు వస్తాయి మీకు? నాకు ఎలాంటి లవర్లు నేను బ్రెయిన్ లో పెట్టుకు పడుకో అంటే అందంగా అన్నారు కదా, అందం గురించి ఎలాంటి కళలు వస్తాయి? డైలీ షాప్ బాబు వస్తాడంట నాకు చెప్తుంది. హాఫ్ నిక్ వేసుకుంటాను, పడుకుంటాను. నా రూమ్ లోకి ఎవరు లవర్ గాని ఇది కానీ ఎవరు రారు. డోర్ వేసుకుంటారు, పొద్దున మళ్ళీ వాకింగ్ వెళ్ళిపోతాను, ఇప్పేసి మళ్ళీ ఇలాంటి వేసుకుని వాకింగ్ వెళ్ళిపోతా. అంతే తప్ప కళలు అంటే ఎవరిని మనసులో పెట్టి కళలు కనను. కాకపోతే ఒకటి అనుకుంటాను పొద్దుట సాయంత్రం కూడా, ఓ పరమేశ్వర నీవు నా ఆత్మగా ఉన్నావు, నీ భార్య అయిన గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది, నా ప్రాణంలో నీ సహస్రనములు, ఈ శరీరమే నీ గృహం, నేను మాట్లాడే నీ క్షోత్రములు, నేను నడిసే నడకే నీకు ప్రదక్షిణములు, నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి, ఉండటానికి నీడ, తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఆయువర్గలి బాగుండాలి, ఏ దుష్టుల బుద్ధి మీద పడినవుకో, నాకు కూడా చెడ్డ ఆలోచనలు రానివ్వకు, నీ పాదాభి వందనాలు అని పడుకుంటా. మురారి ఈశ్వర నారాయణ కేశవ మాధవ జనార్దన అచ్యుత త్రివిక్రమ దామోదర నీ పాద పద్మాలకు నమస్కారం, నా జోలికి ఎవరిని రానివ్వకుండా, నా మీద దుష్టికళ్ళు ఏమి పడకుండా చల్లగా చూడు, నాకు చెడ్డ ఆలోచనలు రాకుండా చూడని దండం పెట్టుకుంటా పొద్దున సాయంత్రం. అంతే, నేను పొద్దున మళ్ళీ లేస్తాను, అసలు పాస కూడా లేవను. నా ఏజ్ 54, రేపు మార్చి 19కి 54 వస్తుంది. 55 అనుకోండి, ఇంకొక సంవత్సరం. నేను అబద్ధం ఆడుతున్నాను. 84 అనుకోండి, ఏం పర్లేదు. అది ఇంగ్లీష్ లో 84, తెలుగులో అంటే 84. అదమ్మా, మీరు నమ్మినా నమ్మకపోయినా నా మెంటాలిటీ. నేను అంటే ఇందాక మీరు చెప్పిన అంత పెద్ద డైలాగ్ కి నేను అక్కడే ఆగిపోయినా. అంటే డైలాగులు రావు అని చెప్పేసి, అంటే దేవుడు ఇంత పెద్ద భారీ డైలాగ్ చదివేసింది ఒకే సెకండ్ లో. కూడా సిడి వెళ్తా, సాయిబాబా భక్తురాలు సిడి వెళ్తా, ప్రతి సంవత్సరం వెళ్తా. ఓకే, అలాగా 10 years నుంచి వెళ్తున్నాను. 4 years నుంచి మా ఫ్రెండ్స్ తీసుకెళ్తున్నాను, సరదాగా ఒక 4-5 వెళ్తున్నాను. ఓకే, సో అట్లా మీకు కళలు అట్లా ఏం రాకుండా అలా ఉంటది. రావు, ఎవడన్నా వచ్చే. ఇది మరి ఏంటి, అమెరికాలో పాన్ స్టార్ గా పుట్టుండాల్సింది, లేదంటే గోవాలో పుట్టుండాల్సింది? అలాగా నేను అసలు భూలో ఎవరు ఎందుకు, మా ఆయన అంటాడు, మా పాప అంటుంది, మా అమ్మగారు అంటారు, ఎదవా నువ్వు మన జనరేషన్ లో ఇలా పుట్టవలసిందా, నువ్వు కాదే బాబు ఎక్కడో పుట్టవలసిందని మా ఆయన ఏ రోజు అనేవాడు. అంటే నైట్ పడుకున్నాడు, ఆయన షర్ట్ వేసుకునేదాన్ని, ఎవరిని ఒక్కసారి ఎదవా ఏడు అని అనేవారు. ఆయన షర్ట్ వేసుకుని ఆయన చెయ్యేసుకుని పడుకునేది. మీ ఆయన పేరు సూర్యనారాయణ రాజు గారు, యాక్చువల్ గా మీ హస్బెండ్, కానీ అందరూ రాకేష్ మాస్టర్ ఎందుకున్నారు. మాస్టర్ బతుకున్నని చెప్పి ఎవరు అనలేదు, లక్ష్మమ్మే అన్నారు అందరూ. మాస్టర్ చచ్చిపోయాక మాత్రం మూడో భార్య మాస్టర్ బ్రతుకున్నప్పుడు కూడా మీరు ఇట్లా వీడియోస్ చేయలేదు అనుకుంటాను కదా. ఆయన చావు తర్వాత మీరు ఇట్లా లేదు, ఈ షార్ట్ నేర్పింది ఆయన. అసలు నా షార్ట్ వేసేసుకునేవాడు, షార్ట్ లేమని చెప్పింది ఆయన. షార్ట్స్ నేర్పించారు కానీ అంటే ఇట్లా వీడియోలు చేయమని ఆయన చెప్పలేదు. ఆయన చావును మీరు ఇట్లా యూజ్ చేసుకుంటున్నారా? లేదు, తప్పు. మీకు మంచి అయింది లేదు, నాకు ఇష్టం మళ్ళీ ఎప్పుడు ఉన్నాయి కదా. ఆయన బ్రతుకుండి ఉంటే, ఆయనతోనే మీరు ఉండుంటే మీరు ఇట్లానే చేసేవాళ్ళ? చేసేదాన్ని కాదు. మరి అదే అంటున్నా కదా, సత్య గారు షార్ట్స్ అనేది ఈ మధ్య చాలా మంది వేసుకుంటున్నారు ఇంట్లో. ఆవిడ బయటకి వేసుకొస్తుంది కాబట్టి ఇంకా అది ఆమె ఏమనలేను. కానీ హైదరాబాద్ లో అలవాటు అయిపోయాను అందరి కళ్ళకే, ఈవిడ ఇంతే అని అలవాటు పడి ఫస్ట్ లో అందరూ అనుకునేవారు
ఏ అని అనుకుని గిలుకుని ఇప్పుడు అలా కాదు ఎప్పుడు లక్ష్మమ్మ అలాంటి డ్రెస్సులు లేకపోతే వాళ్ళు కొత్తగా చూస్తాం ఏంటంటే ఎవడన్నా ఏమన్నా అంటే యుఎస్ లోకి వెళ్తే ఇప్పుడు నార్మల్ అదర్ కంట్రీస్ లోకి వెళ్తే ఇలా వేసుకుంటారు, అక్కడ తప్పు కాదు. బట్ మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా మనం అంటే ఒక స్టేజ్ వరకు ఒక లిమిట్ వరకే చూడగలుగుతాం, దాని తర్వాత డెఫినెట్ గా ఎవరికల్లా అయినా సరే బ్యాడ్ దృష్టిగా వెళ్తూ ఉంటది. ఎక్కువ ఎడుతారు నన్ను చూసి, బాయ్స్ 99 ఇష్టపడతారు. నేను ఎందుకు ఏడుస్తారు? లేడీస్ కి ఈర్ష. ఎందుకు అంటే దానికి ఆ మనవలు ఉన్నారు, లేకపోతే కూతురికి పెళ్లి, చాలా మంది ఇల్లు కూడా ఖాళీ చేయించారు బట్టలు వేసినది కాదు. మొన్న స్వాతి నాడు వచ్చినాడు, ఒకటి ఖాళీ చేస్తారు, ఇంకొకటి ఒకటి ఖాళీ చేస్తారు అంతే. ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చింది? డ్రెస్సులు వేసుకోవద్దంటమ్మా, ఒకటి డ్రెస్సులు వేసుకోవద్దంట, చారీసే కట్టుకోవాలి. నాకు కుదరదండి, నేను రూమ్ చూసేసుకుంటాను అంటే నెలాఖరిని 3 days లో ఖాళీ చేసేస్తాను, 3 రోజులు ఖాళీ చేశాను, 15 రోజులు నాకు వాళ్ళు రెంట్ ఇవ్వాలి, 2,500 రూపాయలు ఇవ్వాలి నాకు, అయినా సరే ఖాళీ చేస్తాను. నేనే రూమ్ చూస్తాను, చూసినప్పుడు చెప్తాను ఎవరిని ఇంటికి తీసుకురాకు, వస్తే ఏం చేయనమ్మా నేను. ఓకే, ఒక ఫస్ట్ పాయింట్. రెండోది, నువ్వు ఏవైనా ఇప్పుడు స్టూడియోకి వచ్చాము ఇక్కడ వేసుకో చెడ్డి, షూటింగ్ లో వేసుకో, కానీ ఇంట్లో వేసుకోవద్దు, ఇంట్లో చూసుకోవద్దు. ఇంట్లో అప్పటి వరకు ఇంట్లో దిగినంత వరకు కూడాను మంచి బట్టలు వేసుకుంటది. మళ్ళీ 2 రోజులకు మరి మనసు ఆగదు, వయసు తగ్గదు అని పాట ఉంది కదా, ఇంకా మళ్ళీ ఇదే డ్రెస్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది. ఒకసారి వైజాగ్ దగ్గర ఒక విలేజ్ లో ఒక తిరునాళ్ళు అయ్యాయి. మాకు ఎవరికి తెలియదు, పండుకుంది రూమ్ లో, మేమంతా లేచి వచ్చాం బయటికి. షాక్, ఇంకా ఒక చెడ్డీ ఒక వచ్చేసింది బయటికి, బాబు హ్యాండ్ స్లీవ్లెస్. అక్కడ ఉన్న వాళ్ళందరూ గోలు, ఇంకా ఏంటి ఎక్కడి నుండి వచ్చేసారు వీళ్ళంతా అని చెప్పేసి. తర్వాత రాని లోపల ఈడ్చుకెళ్ళిపోయి చీర కట్టించి మళ్ళీ తీసుకొచ్చిన బయటికి. అంటే ఆమె తప్పు చేస్తుందని కాదు, ఆమెకి ఏంటి ఆ బట్టలు ఇష్టం కానీ అంటే మనం ఎక్కడ ఇంటర్వ్యూకి సారీ కట్టుకొని వచ్చింది. అబ్బా ఇంటర్వ్యూకి బాగా చేస్తారు అనుకున్నాను నేను, నాకే తెలియదు. మళ్ళీ కళ్ళు తీసి కళ్ళు మూసి తెరిచేలాగా ఈ బట్టలు దర్శనం ఇచ్చాడు. ఏమనంటే ఫ్రెండ్ ఇచ్చాడు అంటుంది. కానీ నేను జనాలకు చెప్పేది ఒకటేనమ్మా, నేను చారీ కట్టుకుంటే సత్య కూడా వద్దన్నాడు, చారీ వద్దు ఇదే బాగున్నది అన్నాడు. ఒక ఫంక్షన్ అయితే సారీ కట్టుకోమన్నాను, ఉప్పల బాలు ఏదో ఫంక్షన్ తీసుకెళ్తా అన్నాడు, తెచ్చుకుంది కట్టుకుంది. ఇంక సారీ లేదు ఇంకెందుకు బట్టలు ఇప్పి అన్నాను. అంటే మామూలు ఎప్పుడు నార్మల్ డ్రెస్లు వేసుకో అని చెప్పిన. ఒకటి నేనైతే అన్ని మంచి బుద్ధిలో చెప్తాను మధు, మరి వినడం నా డబ్బు నాకు ఇంకెక్కడ ఉన్నది, మా బతికి 10 ఏళ్ళు డబ్బు అంటే మీకు ఇప్పుడు ఎలా వస్తుందమ్మా? డబ్బు ఎలా వస్తుందంటే మా అత్తది మా అమ్మగారి ఇచ్చిన డబ్బు ఉన్నది. ఓకే, అవి అంటే వడ్డీలకు అట్లా తిప్పుకుంటున్నారా? మంత్లీ ఒక 30,000-40,000 మీ ఖర్చులకు వస్తాయా? డబ్బులు లేక పెన్షన్ ఆమెకి 4,000 పెన్షన్ తో నేను బతికెత్తాను. ఈ రెంట్ కట్టుకుంటాను, అదే చెప్తాను. ఎంత ఇప్పుడు మీ ఇంటి రెంట్ ఎంత? నాదా 4,500. నేను ఏమైనా సూట్లు ఇప్పించి డబ్బులు ఇస్తాను. మొన్ననే 2,000 కొంత ఇప్పించిన. నెలకి నాకు 4 ఇలాంటివి దొరికినా చాలమ్మా. నాకు షూటింగ్ వెళ్ళొచ్చు కానీ ఎండలో వెళ్ళను నేను. మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు కూడా నేను బయటికి వెళ్ళను. నాకు ఎండ దెబ్బ తగిలితే ఫిట్స్ వస్తాయి, అందుకు నేను వెళ్ళను. ఏడిసినా ఫిట్స్ వస్తాయి. హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, చాలా ఉన్నాయి. చాలా ఏమీ లేవు. మొన్న వచ్చింది 80లోకి వచ్చేసింది. మరి చాలా నువ్వు షుగర్ ఉంది కదా, కిడ్నీస్ ప్రాబ్లం ఉంది కదా, మందులు వాడాను, అన్ని క్లీన్. ఎవరైనా దాతలు విని నీకు ఏమైనా డబ్బు ఇస్తారేమని మొన్న చూపించారు కదా ఇంత. నాకు ఏమంటే మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అంటే నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా, అంటే వయసు పైబడిన వాళ్ళు నీకు ఇట్లా అంటే తాతలు గాని, నీకు వయసు అయిపోయిందిలే తాత, లేకపోతే నీకు వయసు అయిపోయిందిలే అమ్మ అంటే అసలు వాళ్ళు వినరు, ఆర్గ్యూ చేస్తారు. నీకున్న హాస్పిటల్ పోదాం నీకంటే నాకు కోపం వచ్చేస్తుందమ్మా. అబద్ధం ఎందుకు చెప్తారు మీరు? నా ఏజ్ నాకు చెప్పండి, మీరు అంత అబద్ధం ఎందుకు చెప్తున్నారు? మీరు సీరియస్ అవుతాను అంతే. మీ వయసు మీరు చెప్పేశారు కదా అమ్మా 54లోకి ఎంటర్ అవుతున్నారని. మార్చి 19కి నిరుడు తీబాబే చేశాడు, ఇల్లింట్లో కేక్ కట్ చేసాడు. ఈ సంవత్సరం కూడా నాకు చేస్తాడు బర్త్డే. రేపు 54 వెళ్ళి 55 వస్తాయి. 54 అనొద్దు, ఇంకోటి ఎక్కువ వేసుకుందాం, అటో ఇటో నేను అబద్ధం అన్ను. అంత 55 వస్తే అప్పుడు ఫంక్షన్ కూడా తినే చేస్తాను. ముందే బుకింగ్ చెప్పేసాను. ఓకే, అప్పుడు అందరికి భోజనాలు మళ్ళీ పిలుస్తాడు, ఒక 5-6 పిలుస్తాడు. ఓకే ఓకే, సో మీకు ఫుల్ సపోర్ట్ కదా. సపోర్ట్, బోల్డ్ వీడియోలు, డాన్సులు ఉంటాయి. ఓకే, ఈ మధ్య అంటే నేను ఒక ఇంటర్వ్యూలో చూసానమ్మా, అంటే మిమ్మల్ని ఎవరో డబ్బుల పరంగా చీట్ చేశారు అని చెప్పి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీ బంగారం అంతా కూడా తాకట్టు పెట్టేసి మరి ఇచ్చేసారు. డైరెక్టర్ ఇప్పుడు 4-5 ఏళ్ళు అవుతుంది. ఓకే, ఎంత బంగారం అమ్మా? శ్రీదత్త 2 కాసులున్నర తాడు, అరకాసు సూత్రాలు, 2 ఉంగరాలు, అరకాసు చెవులి, ఒక అరకాసు ఉంటాయి.
అలాగే నాకు బంగారం ఇవ్వాలని నోట్ అన్ని రాయించుకున్నాడు. అక్కడికి అమ్మేస్తా అంటే కాలర్ పట్టుకున్నాను. అప్పుడు నాకు నోట్ రాసి ఇచ్చాడు. నేను కేసు వేసాను. పోలీసులు వెళ్ళారు ఇంటికి, మంచం కింద దోగబెట్టేసి అమ్మ లేరు అన్నారు. కానీ బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇంకెక్కడ దొరుకుతాడు మనకి. తర్వాత మొన్న 2-3 సంవత్సరాలు నాకు కనిపించి లక్ష్మమ్మ నేను కొంచెం కొంచెం ఇస్తాను అన్నాడు. అప్పుడు కూడా చేపట్టేసుకున్నాను ఇలాగా కూర్చుకుంటే. అంత ధైర్యం నాకు, ఏంటంటే తప్పు చేశాడు కాబట్టి. అంటే లక్ష్మమ్మ నన్ను బ్యాడ్ చేయకు, నీకు కొంచెం కొంచెం ఇస్తాను అన్నాడు. అంతే, మళ్ళీ అడ్రస్ లేడు. ఆ ఏదో నాశనం అయిపోతాడు. ఆడొక్కడే నాశనం, నన్ను మోసం చేసిన వాళ్ళు వాడొక్కడే ఇంకా నాశనం అవ్వలేదు. ఓకే, కానీ వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోయారు. ముగ్గురేమో అనుభవిస్తున్నారు. చాలు. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ కేసు పెట్టడం అట్లే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.